శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో చందనోత్సవం టికెట్లపై గందరగోళం కొనసాగుతోంది. ఎమ్మెల్యేలకు గరిష్టంగా 25 టికెట్లే కేటాయిస్తామని అధికారులు స్పష్టం చేయడంతో అసంతృప్తి చెలరేగింది. గంటా శ్రీనివాసరావు, ఘనబాబు టికెట్లు తీసుకోవటాన్ని నిరాకరించినట్లుగా సమాచారం. పల్లా శ్రీనివాసరావు కూడా వివాదానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 70% టికెట్లు ఆన్లైన్లో విక్రయిస్తామని చెప్పినా బ్యాంకుల వద్ద భక్తులు ఇబ్బందులు పడ్డారు. 300 రూపాయల టికెట్లు కొంతమేర లభించగా 1000 రూపాయలు 1500 స్లాట్లు తక్కువగా ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ఉత్సవం ప్రారంభమై ఎల్లుండి స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు లభించబోతోంది.